నమస్కారం అండి. మన శ్రీ గాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు ఉప్పల్ రాజు. మనం ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు మనం తెలంగాణలో ఉన్నాం. తెలంగాణలో సూర్యాపేట డిస్టిక్లో ఉన్నామండి. చూసినట్టయితే మనం ఒక రైతు దగ్గర కలుపు మందు కొట్టించాము, మంచిగా కలుపు పోయింది. ఇది కౌన్సిల్ యాక్టివ్ నామిని గోల్డ్ అండి. రైతు పేరు వచ్చేసి నమస్కారం అండి భీమ్లా గారు. నమస్తే అండి. మనం వచ్చేసి మొత్తం కూడా 3 ఎకరాల పొలం కదండి. 3 ఎకరాల పొలానికి కౌన్సిల్ యాక్టివ్ నామిని గోల్డ్ కొట్టారు కదా, మంచిగా కలుపు పోయింది కదా. ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు మనం కొట్టి కూడా వారం రోజులు కావచ్చింది కానీ మొత్తం మీద వారం రోజులు అయింది. మంచిగా కలుపు పోయింది. కౌన్సిల్ యాక్టివ్ 90 గ్రామ్స్, కౌన్సిల్ యాక్టివ్ 90 గ్రామ్స్. నెక్స్ట్ నామిని గోల్డ్ వచ్చేసి 100 ml చొప్పున వాడినట్టయితే మనం ఇది చూసినట్టయితే కూడా మన డ్రమ్ సీడ్ అండి, ఇది నాటుపెట్టింది కాదు. అన్ని విధాలా కూడా మనకు రైతులు ఏంటంటే ఇప్పుడు తక్కువగా పెట్టుబడి కావాలి, నాటేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది, కూలీలు రావట్లేదు, వాళ్ళతో సమస్య ఉందనే ఉద్దేశంతో వెదజల్లడం కానీ ఇట్లా డ్రమ్ సీడ్ గుంజడం కానీ చేస్తున్నారు. దాంట్లో కలుపుతో సమస్య పడుతున్నారండి. కలుపు సమస్య మెయిన్ ఏంటంటే మనం చూసినట్టయితే ఇది గుంజి 20 రోజులు అయింది కాబట్టి 20 రోజుల ముందు కొట్టుకుంటే మంచిగా కలుపు పోయింది. కొంతమంది 25 రోజులు, నెల రోజులు కొడితే అది కలుపు పోవట్లేదు. అది కూడా ఒక సమస్య కాబట్టి ప్రతి రైతు కూడా దాన్ని గమనించుకొని మీరు కంపల్సరిగా 20 రోజుల లోపే కొట్టుకోవాలండి. మనం ఈ రైతు కొట్టించాము, కలుపు అనేది కూడా పోయింది, మంచిగా ఉంది. ఇప్పుడు మెయిన్ వచ్చేసి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే భీమ్లా గారు రండి, మనం ఇప్పుడు మన బుల్లెట్ ఉంది కదా, ఈ బుల్లెట్ అనేది ఇప్పుడు కల్పిస్తున్నా చూడండి. చూసినట్టయితే మనకు ఈ బుల్లెట్ ఏ విధంగా పనిచేస్తుంది, ఏంటి, ఎట్లా అనే విషయాన్ని గురించి తెలుద్దాం. ఇప్పుడు ఈ 2 ఎకరాలకంటే 2 ఎకరాలకు లీటర్ చొప్పున మన బుల్లెట్ ఫార్మింగ్ వారి బుల్లెట్ అని చూడండి. బుల్లెట్ యూరియాను డిఏపి దాంట్లో ఇప్పుడు కల్పిస్తున్నాం. పోయండి, చెయ్యండి, మామూలుగా చుట్టూ పోయండి, చేయి పెట్టకండి. ఎందుకంటే కొంచెం లైట్గా మంట ఉంటుందండి. కాబట్టి ప్రతి రైతు కూడా ఇట్లా కలుపుకునేటప్పుడు చేతిలో ఇట్లా పోసుకొని చల్లొద్దండి, మామూలుగా చుట్టూ పోయాలి. మన చేతులకు కొబ్బరి నూనె కంపల్సరీ రాసుకొని చేసినట్టయితే బెటర్గా ఉంటుంది, అన్ని విధాలా మంచిగా ఉంటుంది. కానీ చేతిలో పెట్టుకొని ఇట్లా చల్లడం మాత్రం చేయకూడదండి ఎట్టి పరిస్థితిలో. కొంచెం షేక్ చేయండి, అడుగునేమన్నా ఉన్నా. కంపల్సరీ ఏం చేయాలంటే ఇట్లా ఊపాలండి, అడుగున ఏమన్నా ఉన్నా కానీ మొత్తం కూడా మంచిగా ఉంటుంది. అప్పుడు మొత్తం మిక్స్ అయిపోతుంది. అప్పుడు ఈ విధంగా కలుపుకోవాలి. ఓకే అండి, ఇది పోసారు, కలుపుకోండి, మొత్తం కలపండి. కలిపే విధానం కూడా చూడండి ఎట్లా ఉందో. కొందరు కలపొచ్చి కలపరాక కలుపుతారు, అట్లా కాదండి. ఇప్పుడు చూసినట్టయితే అట్లా స్టెప్ బై స్టెప్ మనం ఇసుకే సిమెంట్ అయితే ఎట్లా కలుపుతామో అదే విధంగా దీన్ని కూడా స్టెప్ బై స్టెప్, పొర బై పొర వచ్చేటట్టుగా మొత్తం మంచి కలిసేటట్టు కలపాలండి. ఆ విధంగా కలిపితేనే అది అంతటా మొత్తం కలుస్తుంది, మనం బెటర్గా ఉంటుందండి. కాబట్టి ప్రతి రైతు సోదరులు కూడా దీన్ని గమనించుకోవాలి. మన శ్రీ గాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ ముఖ్య లక్ష్యం ఏంటంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి రావడమే మన ముఖ్య ఉద్దేశం. కొంతమంది కొత్త వచ్చేసి ఎక్కువ రేట్లతోని తెలిసి తెలియక అనవసరంగా ఖర్చు పెట్టిస్తున్నారు రైతులతోని. మనం అది కాదండి. ఎందుకంటే మనం కూడా ఒక రైతు బిడ్డం కాబట్టి రైతుల కష్టం ఏందో తెలుసు కాబట్టి మన ఛానల్ ముఖ్య ఉద్దేశమే ఇది, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి తీసుకోవాలి. కాబట్టి ప్రతి రైతు సోదరులు కూడా దీన్ని గమనించుకోవాలి. మీకు తెలిసిన విషయాన్ని 10 మందికి తెలియజేయాలి. మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అన్ని విధాలా కూడా సహకరించండి, బెటర్గా ఉంటుంది. అటు మంచిగా అటు కలపడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇటు కలిసిందా కలవలేదనే ఉద్దేశంతో మంచిగా కలుపుతున్నారు రైతు అనేది. ప్రతి రైతు సోదరులు కూడా దీన్ని గమనించుకోవాలండి. మెయిన్ ఏంటంటే కలిపే విధానంలోనే ఉంటుంది ఏదైనా, అది మొత్తం మంచిగా కలిసినప్పుడే మనకు పంతనం అనేది బెటర్గా ఉంటుంది. మీకు మళ్ళీ సేమ్ ఇదే రైతుతోని వీడియో మళ్ళీ వారం రోజుల్లో పెడతా. మరి ఇప్పుడు ఆదివారం కదా, నెక్స్ట్ మళ్ళీ ఆదివారం రోజు మీకు ఈ పొలం రిజల్ట్ ఏంది, ఎట్లా ఉంది, ఏంటి అనే విషయం గురించి పూర్తి డీటెయిల్స్ రైతుతో మాట్లాడిపించి మీకు చూపిస్తాను. ప్రతి రైతు వాళ్ళు కూడా దీన్ని గమనించుకోవాలి. మనకు బుల్లెట్ అనేది చాలా నెంబర్ 1 ప్రోడక్ట్ అండి. తక్కువ ఖర్చుతోని మన రైతులకు ఎంతో ఉపయోగకరమైన ప్రోడక్ట్ ఇది. ప్యాడీ, కాటన్, చిల్లి అన్ని విధాలు కూడా ఉపయోగపడుతుంది. పూర్తి కలిసినట్టు కలిపినాం, పూర్తి కలిసింది మంచిగా. ఓకే, టెంకెలకు వేసుకుంటారా?
టెంకెతోనే వేయండి. అది ఎందుకంటే ఇక్కడ ఉండి కొంచెం మంట మంతుంది, టెంకెతోనే వేయండి. దీంతోనే వేసుకోండి. ఎందుకంటే మన బుల్లెట్ అనేది పురుగు పోతుంది, పిల్లి కోసం అన్ని విధాలు బెటర్ ఉంటది కాబట్టి మంచిగా ఉంటది. చూడండి ఇప్పుడు మనం సార్ చూడండి. ఇప్పుడు దీంట్లో మనం ఇంత ముందుకు బుల్లెట్ కలప ముందుకు వేసిన ఈ 2 సార్లు అనేది మీకు మళ్ళీ కూడా నేను చూపిస్తా. ఈ 2 సార్లు మళ్ళీ వారం రోజుల తర్వాత ఇక్కడ నుంచోని ఇప్పుడు ఇటు వేస్తున్నారండి. మనకు ఇది అనేది కూడా మనకు ఎట్లుంటది ఏంటి రిజల్ట్ అనేది కూడా పక్కా వారం రోజులలో మళ్ళీ నెక్స్ట్ సండే రోజు మీకు చూపిస్తా అండి. ప్రతి రైతు సోదరులు కూడా దీన్ని గమనించుకోవాలి. మన శ్రీ గాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి రైతు సోదరులకు ధన్యవాదాలు.